వాట్సాప్లో ముసుగు దొంగలు. అవును, థంబ్నెయిల్లో పెట్టినట్టుగానే వాట్సాప్లో కొత్తగా వచ్చిన ముసుగు దొంగల గురించి అయితే ఈరోజు నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ముసుగు దొంగలేంటి, వాళ్ళు చేసే స్కామ్ ఏంటి, దానికి మామూలుగా ప్రజలు ఎలా బలవుతున్నారు ఏంటి అనేది అయితే నేను పూర్తిగా ఈరోజు అయితే విత్ ప్రూఫ్స్, అంటే వాళ్ళతో ఒక పర్సన్ చేసిన చాటింగ్తో సహా వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా మీకు చదువుకోవడానికి కూడా క్లియర్గా ఉండేటట్టు చెప్తున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే కాకుండా వాళ్ళ కన్వర్జేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చాటింగ్తో సహా అయితే నేను వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇది కంపల్సరీ అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ముందే ఎలా జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ ఫ్యూచర్లో అలాంటి మెసేజెస్ కానీ కాల్స్ కానీ ఏమన్నా వచ్చినా మనం జాగ్రత్త పడవచ్చు అనమాట. డబ్బులు అయితే ఊరికే రావు కాబట్టి ఇలాంటి విషయాలు తెలుసుకోవడంలో తప్పైతే లేదు. సో వీడియో అయితే పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు కావాల్సిన వాళ్ళకైతే షేర్ చేయండి. ఎవరైతే ఈ స్కామర్స్ బాధన పడొద్దు అని చెప్పి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మా ఫ్రెండ్కే జరిగిన ఇష్యూ అయితే నాతో షేర్ చేసుకున్నాడు అనమాట. వాళ్ళ స్కామర్స్ అతన్ని ఎలా కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళు ఎలా స్కామ్ స్టెప్ బై స్టెప్ వాళ్ళు స్కామ్లోకి ఎలా దించుతారు, ముందు అది స్కామ్ అని తెలియకుండా ఎలా ఎంటర్ అవుతారు ఏంటి అనేది అయితే జరిగిన వాళ్ళ కన్వర్జేషన్తో సహా నేను క్లియర్గా చెప్తాను అన్నమాట ఇప్పుడు. సో అయితే మా ఫ్రెండ్ అయితే ప్రజెంట్ జాబ్ కోసం వెతుక్కుంటున్నాడు, జాబ్ సెర్చ్ చేస్తున్నాడు అనమాట. సో వీళ్ళకి ఎలా అతని నంబర్ వెళ్ళిందో ఏంటో తెలియదు కానీ వీళ్ళకి ఒక అన్నోన్ నెంబర్ నుంచి అయితే హాయ్ అని మెసేజ్ వచ్చింది మా ఫ్రెండ్కి. సో ఆయన హూ ఆర్ యూ అని మెసేజ్ పెడితే మేము ఇట్లా పార్ట్ టైం జాబ్ ఇస్తాము, పర్ డే 2000 నుంచి 5000 వరకు సంపాదించుకోవచ్చు అని చెప్పి పెట్టారనమాట మెసేజ్. పైన డీపీలో కనిపిస్తుంది కదా అమ్మాయి మాస్క్, ఆ రెడ్ మాస్క్ వేసుకున్న అమ్మాయికి ఇంతకుముందు మీరు వీడియోలో చూసిన ఆ ఐడి కార్డులో ఉన్న అమ్మాయి అయితే అస్సలు మ్యాచ్ అయితే లేదు, ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్. సో కాకపోతే ఏంటంటే ఈ మా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అవన్నీ క్యాచ్ చేయలేదు. ప్రజెంట్ జాబ్ నీడ్ ఉంది కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతున్నాడు అనమాట. జాబ్ ఏంటి, పార్ట్ టైం జాబ్ అంటే ఏంటి, ఏం జాబ్ అని చెప్పి అతను కనుక్కుంటే వాళ్ళు ఏం చెప్పారంటే డైలీ ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ని సెర్చ్ చేసి వచ్చిన రిజల్ట్ని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపాలన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, పబ్జీ గేమ్ ఉంది కదా, ప్లే స్టోర్లోకి వెళ్ళి పబ్జీ అని టైప్ చేస్తే రిజల్ట్ వస్తుంది కదా, వచ్చిన రిజల్ట్ని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయాలన్నమాట. వాళ్ళకి పంపిస్తే వాళ్ళు అమౌంట్ ఇస్తామని చెప్పారనమాట. సో ఇక్కడ 160 కనిపిస్తుంది కదా, ఈ 160 ఏంటంటే సో వాళ్ళు చెప్పిన నేమ్స్ ఏదైతే గేమ్ నేమ్స్ చెప్పారో ఆ నేమ్స్ని ప్లే స్టోర్కి వెళ్ళి సెర్చ్ చేసి వచ్చిన రిజల్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడనమాట. ఐ మీన్ వాళ్ళకి వాట్సాప్లో పెట్టాడు. సో దీనికి వాళ్ళు ఏం చేయాలంటే 160 రూపీస్ పే చేయాలి. 160 రూపీస్ పే చేయాలి కదా. సో అవి పెట్టిన తర్వాత ఏమన్నారంటే మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ నాకు మెసేజ్ పెట్టండి, మా వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారని చెప్పారు. ఆ పర్సన్ ఏం చేసిందంటే అదేంటి మీరు ముందేమో అలా చెప్పారు, ఇప్పుడు మళ్ళీ టెలిగ్రామ్ అంటున్నారు, నాకు టెలిగ్రామ్ లేదు, నాకు టెలిగ్రామ్ ఐడియా లేదని చెప్తే ప్లే స్టోర్కి వెళ్ళి టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసి దానికి యూజర్ నేమ్ ఎలా క్రియేట్ చేయాలో కూడా వాళ్ళే స్క్రీన్ షాట్తో సహా పెట్టారు. మీకు కనిపిస్తుంది వీడియోలో టెలిగ్రామ్ వాళ్ళ కన్వర్జేషన్ సైట్ చూడండి, టెలిగ్రామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఐడి ఎక్కడ ఉంటుంది అనేది కూడా వాళ్ళు స్క్రీన్ షాట్తో సహా పెట్టారు. ఇప్పుడు మనం స్కామ్లోకి మనల్ని దించడానికి ఏదో మనకి డబ్బులు ఇస్తున్నట్టు మీరు టెలిగ్రామ్ వేసుకోండి, మీరు ఐడి చెప్పండి, మీకు మా క్యాషియర్ కాంటాక్ట్ అవుతావు సార్, మీకు పేరు చెప్పలేదు, క్యాషియర్ అని చెప్తారు, ఈమెనేమో హెచ్ఆర్ అని చెప్పింది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్. టెలిగ్రామ్లో మా క్యాషియర్ మీకు కాంటాక్ట్ అవుతారు, వాళ్ళే మీకు డబ్బులు ఇస్తారని మనల్ని టెలిగ్రామ్కు మళ్ళీ ఇస్తున్నారు అనమాట. మెల్ల పర్ డే 2000 to 5000 అని కూడా వాళ్ళు చెప్తున్నారు. నిజంగా వచ్చే ఛాన్స్ ఉంది కదా, మనం పెట్టేది ఏం లేదు కదా అని చెప్పి సరే అని టెలిగ్రామ్ కూడా వేసుకున్నాడు ఆ పర్సన్. టెలిగ్రామ్లో యూజర్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాట్సాప్లోకి వచ్చి ఓకే అండి మేము ప్రాసెస్ అయిపోయింది, ఇది నా యూజర్ ఐడి అని చెప్పి వాట్సాప్లో ఉన్న ఎవరైతే హెచ్ఆర్ అన్విత అనే పర్సన్ ఉందో ఆ పర్సన్కి స్క్రీన్ షాట్ పెట్టాడనమాట. అప్పుడు ఏం చేసిందంటే తను ఒక లింక్ పంపింది, ఆ లింక్ కూడా మీకు కనిపిస్తుంది, కొంచెం ఆ లింక్ కూడా కనిపిస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేయలేదు ఆ పర్సన్. లింక్ అయితే నేను ఓపెన్ చేయను, నా టెలిగ్రామ్ ఐడి పెట్టాను కదా, నా ఐడికి మీరు మెసేజ్ చేయాలి కానీ మళ్ళీ ఇంకో లింక్ పంపి తనని యాడ్ చేసుకోవడం ఏంటి, నేను పంపను, మీ వాళ్ళనే నాకు మెసేజ్ చేయమని చెప్పండి అని చెప్పి పర్సన్ అయితే గట్టిగా చెప్పారు. ఈ పర్సన్ డైరెక్ట్గా మళ్ళీ వాళ్ళు పంపిన లింక్ ఓపెన్ చేయట్లేదు, ఇతను ఏదైతే టెలిగ్రామ్ ఐడి ఇచ్చాడో దానికి వాళ్ళని మెసేజ్ చేయమని చెప్తే మీకు ఎందుకు భయపడుతున్నారు, ఇది స్కామ్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు, మీ డబ్బులు మీకు ఇవ్వడానికి టాస్క్ కంప్లీట్ చేశారు కదా, ఆమె క్యాషియర్ని మీ టెలిగ్రామ్లో యాడ్ చేసుకోండి, తనకి ఈమె ఒక పేమెంట్ కోడ్ పంపిందన్నమాట, ఈ కోడ్ తనకి పంపిస్తే ఆమె మీకు పేమెంట్ చేస్తుందని చెప్పింది. అసలు ఈ పర్సన్ ఒప్పుకోలేదు, వాళ్ళు పంపిన లింక్ ఓపెన్ చేయలేదు. సో ఇక్కడ ఈ కన్వర్జేషన్ నడుస్తుండగానే టెలిగ్రామ్లో మెసేజ్ వచ్చింది, అనుపమ అని చెప్పి ఏదో నేమ్ తోటి మెసేజ్ వచ్చింది, హాయ్ అని చెప్పి. ఆ పర్సన్ మెసేజ్కి రీప్లై ఇచ్చాడు అనమాట. హాయ్ అని పెట్టిన తర్వాత పేమెంట్ కోడ్ పంపండి అని పెట్టి టెలిగ్రామ్లో జరుగుతుంది ఇదంతా. నాకు తెలిసి వాట్సాప్లో జరిగేది టెలిగ్రామ్లో జరిగేది ఒకే పర్సన్.
అదేమో అనుపమ ఉంది, ఇక్కడేమో అన్విత అని ఉంది. ఇక్కడ మనకు వాట్సాప్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పేమెంట్ కోడ్ ఏదైతే పెట్టిందో ఆ పేమెంట్ కోడ్ తను పెట్టమని చెప్పింది తనకి. ఇక్కడ వాట్సాప్లో మనకి హెచ్ఆర్ ఇచ్చారు కదా, ఒక పేమెంట్ కోడ్ ఇచ్చారనమాట. మీకు వీడియోలో కనిపిస్తుంది ఏ పేమెంట్ కోడ్ ఇచ్చారు ఏంటని. సో ఆ పేమెంట్ కోడ్ టెలిగ్రామ్లో ఆ అమ్మాయి క్యాషియర్కి మనం పెట్టాలని చెప్పి వాళ్ళు మెసేజ్ పెడితే పెట్టాడనమాట. పెట్టిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ పేమెంట్ చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫామ్ పంపారు. ఈ ఫామ్ ఫిలప్ చేయండి, ఈ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీకు పేమెంట్ వస్తుంది అని చెప్పారు. టెలిగ్రామ్లో క్యాషియర్కి ఒకటే అన్నాడు, మీరు నాకు ఎంత అమౌంట్ పంపిస్తున్నారు, 1,60,000 అని అడిగారు. 1,60,000 పంపిస్తుర్రా లేకపోతే 16,000 పంపిస్తుర్రా అని అడిగాడు ఆ పర్సన్. వాళ్ళు ఏం చెప్పారంటే 160 రూపీస్ పంపిస్తున్నామని చెప్పి రిప్లై ఇచ్చారు. మీరు పంపే 160 రూపీస్కి నా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ చెప్పాలా, ఏదైతే వాట్సాప్లో మీరు నా నెంబర్తో చాట్ చేస్తారో అదే నెంబర్కి ఫోన్పే చేయండి. మీరు మాకు ఒకటే ఫాలో అవ్వాలండి, మా కంపెనీ రూల్ ఉంటుంది. మేము 160 ఇచ్చినా మీరు ఫ్యూచర్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఎలాంటి టాస్కులు కంప్లీట్ చేసినా మేము అమౌంట్ మీకు త్రూ అలానే ఇస్తాం కాబట్టి మేము ఫోన్పే చేయలేము, మీరు ఇదే ఫాలో కావాలని చెప్పారన్నమాట. సో ఈ పర్సన్ ఏంటంటే ఆ పర్సన్ అయితే బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. చాలాసేపు వీళ్ళ మధ్య అదే డిస్కస్. ఇక్కడ టెలిగ్రామ్లో క్యాషియర్ దగ్గర, వాట్సాప్లో హెచ్ఆర్ ఆమెతోటి కూడా ఈ అబ్బాయి అదే వాదించాడు చాలాసేపు. వాళ్ళిద్దరికి మధ్యలో మీకు చాటింగ్లో క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు. ఆ పర్సన్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళని తిట్టేశాడు, ఇదంతా ఫ్రాడ్ అని నాకు తెలుసు, మీ సంగతి చెప్తా, మీ కథ చెప్తా అని చెప్పాడు. సో దాని తర్వాత ఆ అబ్బాయి నాకు కాంటాక్ట్ అయింది, ఇట్లా జరిగిందని చెప్పి నాకు పెట్టాడనమాట. ఏంటి స్కామ్, ఏంటి ఇది స్కామా లేకపోతే నిజంగానేనా అని చెప్పేసి ఇంత ఈజీగా జస్ట్ మనం ప్లే స్టోర్కి వెళ్ళి గేమ్ సెర్చ్ చేస్తే వచ్చిన రిజల్ట్ను వాళ్ళకి పంపిస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వడం ఏంటి అనేది యాక్చువల్గా మెయిన్ అర్థం కాలేదు. వాళ్ళు ఏదో మేము ప్రమోట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. కానీ ఎంత ప్రమోట్ చేసినా జస్ట్ సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేసినంత మాత్రాన మనకు 2 టాస్క్లు అంటే 1 మినిట్లో 160 రూపీస్ వాళ్ళు మనకి ఇస్తున్నారు అని మా ఫ్రెండ్ చెప్పేసరికి సో ఇదేమైనా నిజంగా యూట్యూబ్లో అయితే అవైలబుల్ ఉంటుంది కదా అని చెప్పి నేను సెర్చ్ చేశాను స్కామా ఏంటి అని చెప్పి. సో చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. ఏంటంటే ఒకరేమో గూగుల్లో రివ్యూస్ ఇవ్వాలని, ఒకరేమో ప్రోడక్ట్ రివ్యూస్ ఇవ్వాలని, ఇంకొకరేమో ఇలా ప్లే స్టోర్లో సెర్చ్ అని, లేకపోతే ఇంకోటి చాలా టైప్ చేసి స్క్రీన్ షాట్లు తీసి పెడితే మీకు అమౌంట్ ఇస్తామని చెప్పి ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా వీళ్ళ బిజినెస్ ప్లాన్ ఏంటంటే ఇది ఒక పెద్ద స్కామ్. ఇక్కడ నుంచి మీరు వినండి, క్లియర్గా వినండి ప్లాన్. వాళ్ళ స్కామ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే మనకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది అనమాట. వాట్సాప్లో మెసేజ్ ఏమని వస్తుంది అంటే పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయి, డైలీ 2,000 to 5,000 సంపాదించుకోవచ్చు అని చెప్పి మనకు ఒక మెసేజ్ పెడతారు. జాబ్లో ఉన్న జాబ్ నీడ్ ఉన్నవారైనా జాబ్ చేసే వాళ్ళైనా సరే పార్ట్ టైం జాబ్ చేస్తే 2,000 to 5,000 వస్తుందని చెప్తే నమ్మే వాళ్ళు కొందరు ఉంటారు, నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. సో నమ్మిన వాళ్ళకు వీళ్ళు వేసే వాళ్ళు ఏంటంటే వాట్సాప్లోనే సేమ్ ఈ పర్సన్కి ఇచ్చినట్టే ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళని మెల్లిగా టెలిగ్రామ్లోకి తీసుకెళ్తారు. మనల్ని వీళ్ళు అట్రాక్ట్ చేసేది ఏంటంటే మీకు కొన్ని మినిట్స్లో కొన్ని 1000 వస్తాయి, ఒక్క టాస్క్ చేస్తే 100 రూపాయలు వస్తాయి. ఇట్లా వీళ్ళ ప్లాన్ ఇలా ఉంటుంది అనమాట. సో ఎవరైనా అర్ధగంటలో 100 రూపాయలు వస్తాయి, 500 వస్తాయి అంటే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. పర్ డే 5,000 వస్తున్నాయి అంటే ఎవరే కాదనుకుంటారు, వాళ్ళు జాబ్లో ఉన్న బిజినెస్ వాళ్ళు ఉన్న ఏదో సైడ్ ఇన్కమ్ లాగా ఉంటుందని అట్రాక్ట్ అవుతారు కదా. సో ఇందులో మెయిన్ ఏంటంటే వాళ్ళు ముందు నుంచి ఫస్ట్ స్టెప్ నుంచి వాళ్ళు ఏం చెప్తారంటే ఇందులో మీకు రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదు, మీకు రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదని చెప్పుకుంటూ వస్తారు. అయితే మనది పోయేదేం లేదు, ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు, మనం పెట్టలేదు కాబట్టి ఒక 10 నిమిషాలు వర్క్ చేద్దాం, డబ్బులు ఇస్తే వస్తాయి లేకపోతే లేదన్నట్టు సెర్చ్ చేస్తారు కదా. సో వాళ్ళని మెయిన్ టార్గెట్ చేసి వీళ్ళు ఫస్ట్ ఏదైతే మనకు టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ ఇచ్చిన తర్వాత వరకు మనకు ఇదంతా టెలిగ్రామ్లో ఈ ఫ్రాడ్ అంతా జరుగుతుందని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ముందు ఇవ్వరు మనకి. వాట్సాప్లో టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత మనల్ని ఏదైతే మనకు ఫస్ట్ ఆఫర్ చేశారో 150, 160 లేకపోతే 200 ఏదో ఒకటి మనకి ఆఫర్ చేస్తారు కదా, ఆ అమౌంట్ మనకు రావడం కోసం టెలిగ్రామ్కి డైవర్ట్ చేస్తారు. సో ఈ వాట్సాప్లో ఇచ్చిన పేమెంట్ కోడ్ని తీసుకెళ్ళి మనకు టెలిగ్రామ్లో వాళ్ళ క్యాషియర్ కానీ ఎవరైతే వాళ్ళైనా కాంటాక్ట్ అవుతారో లేకపోతే మనకైనా వాళ్ళ ఐడి ఇచ్చి యూజర్ నేమ్ ఇచ్చి యాడ్ చేసుకోమని చెప్తారు. వాళ్ళకి ఆ పేమెంట్ కోడ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఈ ఏదైతే మనకు ఫామ్ అయితే ఈ అబ్బాయికి ఎలా ఫామ్ పెట్టారో ఆ ఫామ్ ఫిలప్ చేయమంటారు. సో ఈ అబ్బాయి అయితే పెట్టలేదు కానీ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళ మెయిన్ టార్గెట్ వాళ్ళన్నమాట. ఇప్పుడు ఈ అబ్బాయిని వాళ్ళు లైట్ తీసుకున్నారు, ఎందుకంటే ఇంకా ఎక్కువ తీసుకెళ్తే ఇష్యూ అయింది కాబట్టి అతను అక్కడ స్టాప్ చేశారు. కొందరు ఫిలప్ చేస్తారు, ఫామ్ ఫిలప్ చేస్తారు, అకౌంట్ నెంబర్లు ఇస్తారు, అన్నీ చేస్తారన్నమాట. ఎందుకంటే 2 చేస్తేనే 160 వస్తున్నాయి, 10 చేస్తే ఎన్ని వస్తాయి, 20 చేస్తే టాస్కులు 10 టాస్కులు చేస్తే ఎన్ని వస్తాయి, 20 టాస్కులు చేస్తే ఎంత వస్తాయి, పర్ డే 5,000 సంపాదించవచ్చు కదా అని చెప్పి ఇట్లా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అట్లా ఏం చేస్తారంటే ఫామ్ ఫిలప్ చేస్తారు. ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ
ఏదైతే వాళ్ళు ఆఫర్ చేసిన 150 ఉందో 160 500 ఎంత సమ్ అమౌంట్ ఎంత ఉందో ఫస్ట్ టాస్క్కి ఆ అమౌంట్ ఇస్తారు. ఇవ్వరని కాదు, కంపల్సరీ అమౌంట్ ఇస్తారు. ఫస్ట్ టాస్క్కి జరిగే అమౌంట్ 100 అయినా 200 అయినా ఎంతైనా వాళ్ళు ఇస్తా అన్న అమౌంట్ మీ అకౌంట్కి వస్తుంది. అంటే ఎవరితోటి వాళ్ళు మాట్లాడుతున్నారో ఆ పర్సన్కి వాళ్ళ అకౌంట్లో వేస్తారు, అంటే నమ్మిస్తారు. ఇది స్కామ్ అని మీకు ఎక్కడా కూడా డౌట్ రాకుండా వాళ్ళ అమౌంట్ అయితే మీకు పెడతారనమాట. అమౌంట్ అయితే పంపించేస్తారు. నెక్స్ట్ ఇంకో టాస్క్ ఇస్తారు, సెకండ్ టాస్క్. ఇంకో డిఫరెంట్ టాస్క్ ఇచ్చి కొంచెం పెద్ద టాస్క్ ఇచ్చి అమౌంట్ తక్కువ ఇస్తారు. మనం ఏంటంటే మొత్తం అంతంత అమౌంట్ ఇస్తే మనకు డౌట్ వస్తుంది కాబట్టి అమౌంట్ తగ్గిస్తే ఓకే ఇది జెన్యూనే, మనం జెన్యూన్లో ఫీల్ అవ్వడానికి అలా చేస్తారనమాట. 5 టాస్కులు చేసినా మీకు 100 రూపీసే ఇస్తారు. ఫస్ట్ అట్రాక్ట్ చేయడం ఒకలాగా ఉంటుంది, మనకు డౌట్ రాకుండా. ఇష్టం వచ్చినట్టు అమౌంట్ ఇచ్చినా కూడా మనకు డౌట్ వస్తుంది కదా. సో సెకండ్ టాస్క్ ఏం చేస్తారంటే ఒక 4-5 టాస్కులు ఇచ్చి అమౌంట్ తక్కువ ఇస్తారు. మీరు ఇప్పుడు 2 టాస్కులు చేశారు కాబట్టి మీరు మా దాంట్లో ఒక మెంబర్ అయిపోయారు. సో మాకు ఒక అఫీషియల్ గ్రూప్ ఉంది టెలిగ్రామ్లో. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ కండి. అక్కడ ఇంతకంటే మీరు ఎక్కువ ఎర్న్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది స్కామ్ అని మనకు అర్థమైందని వాళ్ళకి తెలిస్తే మనల్ని బ్లాక్ చేసేస్తారనమాట. మనతోటి ఇంకా మనకు వాళ్ళని కాంటాక్ట్ కావడానికి ఛాన్స్ లేకుండా చేసేస్తారు. మనం పూర్తిగా వాళ్ళని నమ్ముతున్నాము అని వాళ్ళకి అర్థమైపోతే ఇంకా ప్రాసెస్ కంటిన్యూ చేస్తారనమాట. సో సెకండ్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక గ్రూప్ ఇచ్చి ఇందులో మీరు గ్రూప్లో ఉండండి, గ్రూప్లో ఇంకా ఎక్కువ సంపాదించుకునే ఛాన్స్ ఉంటుందని టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపిస్తారు. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకు 2 సార్లు పేమెంట్ మనకు వచ్చింది కాబట్టి ఇది 100% జెన్యూన్ అని మనం 99% నమ్ముతాం. ఇది కామన్గా ఎవరైనా చేసేది ఇదే, ఆ ప్లేస్లో ఎవరున్నా చేసేది. ఇప్పుడు ఈ పర్సన్ నమ్మలేదు అంటే ఇతనికి ఇంతకుముందే ఇలాంటి స్కాములు విని ఉన్నాడు కాబట్టి ఆయన నమ్మలేదు, బయటకు వచ్చేసాడు. వినని వాళ్ళు ఏం చేస్తారు, కంపల్సరీ 2 టైమ్స్ పేమెంట్ వచ్చింది కాబట్టి 100% జెన్యూనే. ఇప్పుడు ఎంతో మనం డే అంతా కష్టపడ్డా వచ్చేది 1000 రూపాయలే. ఇక్కడ గంట సేపు అర్ధగంట సేపు మనం చిన్న వర్క్ చేసినా వచ్చేది 1000 రూపాయలు అనే ఆశతో ఆ గ్రూప్లో జాయిన్ అయిపోతారు. సో గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత జరిగేది ఏంటంటే ఆ గ్రూప్లో చాలా మెంబర్స్ ఉంటారు. టెలిగ్రామ్లో చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి, మెంబర్స్ ఎక్కువ ఉంటారు, మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఎలా వస్తాయంటే అంటే ఇప్పటిదాకా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు కదా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టే గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు లాభాలు వచ్చాయి, అంటే ఇన్వెస్ట్మెంట్ పెడితే ప్రాఫిట్ వచ్చే ఆ స్కీమ్స్ పెడతారన్నమాట. అందులో 2000 పెట్టండి, 3000 తీసుకోండి, 5000 పెట్టండి, 8000 తీసుకోండి అని చెప్పి ఇట్లాంటివన్నీ పెడతారు. సో అక్కడ ఏమైందంటే మనం ఫస్టే చూస్తూ ఉంటాం, మనం అప్పుడే మనం గ్రూప్లో అప్పుడే జాయిన్ అవుతాం కాబట్టి మనం ఇమీడియట్లీ వాళ్ళు పెట్టమన్నప్పుడే మనం పెట్టము. అక్కడ వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే గ్రూప్లో చాలా మంది మెంబర్స్ ఉంటారు కదా, మనల్ని స్కామ్లోకి దించడానికి వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటనేది నేను చెప్తున్నాను అనమాట. 2000కి ఇంత వస్తుంది, 5000కి ఇంత వస్తుంది అని పెట్టారు కదా, కింద ఆటోమేటిక్గా కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి. గ్రూప్లో ఉన్న మెంబర్స్ టైప్ చేసి పెడతా ఉంటారు అనమాట. నేను 2000 పెడతా, నేను 5000 పెడతా, నేను 10,000 పెడతా అని చెప్పేసి గ్రూప్లో మెంబర్స్ మెసేజ్ పెడతా ఉంటారు అనమాట. అది వాళ్ళ పర్సన్సా లేకపోతే నిజంగానే మనలాగా జాయిన్ అయిన వాళ్ళ అనేది మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం. మళ్ళీ ఇమీడియట్లీ ఒక 5 minutes గ్యాప్లో వాళ్ళు 2000 ఇన్వెస్ట్ చేసినట్టు, అంటే ఫోన్పే చేసినట్టు, ఇంకొకరు 5000 వేసినట్టు, ఇంకొకరు 10,000, ఇంకొకరు 50,000 పెట్టినట్టు పెడతారు. అవన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, ఏం జరుగుతుంది ఏంటి అనేది. మనకు కూడా కుతూహలం ఉంటుంది కదా, నిజంగానే పెడితే వస్తున్నాయి, ఆ పెట్టిన వాళ్ళని చూసిన తర్వాతనే మనం పెడదాం, మన దగ్గర లేకుంటే అప్పు తెచ్చైనా పెట్టవచ్చు అన్నట్టు చూస్తాం కదా. సో అట్లా జరుగుతుంటుంది అనమాట. సో వాళ్ళు గ్రూప్ మెంబర్సా లేకపోతే నిజంగా మనలాంటి వాళ్ళ తెలీదు, కాకపోతే అలా అయితే జరుగుతుంది. మళ్ళీ ఇంకో 5 minutes 10 minutes గ్యాప్లో లేకపోతే ఒక ½ an hour గ్యాప్లో ఏమైందంటే ఎవరైతే 2000 పెట్టారో ఆ పర్సన్ నాకు 4000 వచ్చినాయి అని స్క్రీన్షాట్ పెడతాడు. ఎవరైతే 4000 5000 పెట్టారో నాకు 10,000 వచ్చినాయి అని పెడతారు. అంటే ఇదంతా ఒక స్ట్రాటజీ అన్నమాట, మనల్ని నమ్మించడానికి జరిగే స్ట్రాటజీ. అక్కడ అంత డబ్బులు వస్తున్నాయి, అప్పుడే 2000 పెట్టారు, గంట తర్వాత 5000 వస్తున్నాయి అని చెప్పి, లేకపోతే 2000 పెడితే 3000 వస్తున్నాయి ఇన్వెస్ట్ చేస్తారు. ½ an hourలో ఇన్వెస్ట్ పెట్టిన మనీ డబుల్ అయిపోయి మనకు రిటర్న్ వచ్చేసి అకౌంట్లో ఇంత పడింది అని అకౌంట్ ఫొటోస్తో సహా స్క్రీన్ షాట్తో సహా చూపిస్తారు. సో ఇదంతా అందులో ఉన్న వాళ్ళ టీం వాళ్ళే చేస్తారు. మనల్ని ఒక గ్రూప్లోకి లాగి వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం మన మైండ్ సెట్ని ఓకే ఇక్కడ పెట్టారు, ఇక్కడ అమౌంట్ పెడితే ఇంత ప్రాఫిట్ వస్తుంది అని నిజంగానే మనల్ని నమ్మేలాగా చేస్తారు. సో మనం ఏం చేస్తాం, ఇప్పుడు 2000 పెడితే 3000 5 నిమిషాల్లో వస్తుంది అన్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం, ఇక్కడ ఒక్కరు కాదు ఇద్దరు కాదు 20 మంది 10 మంది 50 మంది అక్కడ సేమ్ నాకు ఇంత వచ్చింది అని చెప్తారు. అప్పుడే మళ్ళీ వాళ్ళ టీం నుంచి మెసేజ్లు వస్తూ ఉంటాయి, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ టైం ఈ టైంకి ఉంటుంది, ఇన్నే స్లాట్స్ ఉన్నాయి, కొంతమంది మాత్రమే బుక్ చేసుకోవచ్చు, అందరు చేసుకోలేరు. సో ఫాస్ట్గా రాగానే ఫాస్ట్గా క్లిక్ చేయండి, అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి స్టార్ట్ అవుద్ది.
ఎందుకంటే నేను ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి అనమాట. మన ఎమోషన్స్ ఎట్లుంటాయి, ఇప్పుడు మనకు 160 5 నిమిషాల్లో వచ్చింది, మళ్ళీ ఇంకో సెకండ్ టాస్క్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చింది, ఇప్పుడు గంటలో 2000 3000 4000 వస్తున్నాయి అనేసరికి మనకి ఎలా ఉంటుంది. సో మన ఎమోషన్స్ తోటి ఆడుకుంటారు అన్నమాట వాళ్ళు. సో ఈ 2000 పెట్టింది ఎవరైతే 2000 పెడతారో వాళ్ళకి ఎక్స్ట్రా ఎంత అమౌంట్ ఇస్తున్నారో ఆ అమౌంట్ కూడా వాళ్ళకి ఇస్తారు అనమాట. వీళ్ళు 2000 పెట్టిన తర్వాత అమౌంట్ తీసుకొని ఆపేస్తారా లేకపోతే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్స్ ఉందా అని చెప్పి వాళ్ళు ముందే వాళ్ళొక క్లారిటీకి వస్తారనమాట. ఫస్ట్ టాస్క్ దగ్గరే నీకు ఇది స్కామ్ అని అర్థమైంది అనుకోండి, మిమ్మల్ని బ్లాక్ చేసేసి మీరు వాళ్ళకి మెసేజ్ చేయకుండా వాళ్ళు మీకు టచ్లో లేకుండా ఆపేస్తారు. మీరు ఫస్ట్ టాస్క్, సెకండ్ టాస్క్, థర్డ్ టాస్క్ చేసి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ లేని టాస్క్లన్నీ సైడ్ అయిపోతాయి కదా. థర్డ్ టాస్క్ దగ్గర మీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది కదా, మీరు అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తారా చేయరా అనే క్లారిటీ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడి వరకు వెళ్తారో అక్కడి వరకు ఉన్న అమౌంట్ అంతా మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టాస్క్ అనేది మీరు చేయరు, ఇది ఒక స్కామ్ అని మీకు అర్థమైనప్పుడు ఇంకా వాళ్ళు లాగేస్తూనే ఉంటారు అన్నమాట. అమౌంట్ 8000 దగ్గర వరకు మీకు అడ్జస్ట్ అవుతుంది. కానీ తర్వాత 20,000 30,000 50,000 ఇక్కడ మనకి ఎమోషన్స్ డబుల్ త్రిబుల్ అమౌంట్ వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇంట్లో ఉన్న అమౌంట్, ఈ డబ్బు ఆ డబ్బు, ఫ్రెండ్స్ దగ్గర ఫ్యామిలీ దగ్గర అంతో ఇంతో అప్పు తీసుకొని అట్లా ఇదంతా జరుగుతుంటుంది కదా. సో ఈ అమౌంట్ అంతా వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత అప్పుడు మిమ్మల్ని కట్ చేసేస్తారు, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, బ్లాక్ చేసేస్తారు. టెలిగ్రామ్లో వాళ్ళు ఏంటి ఎవరు అనేది ఇన్ఫర్మేషన్ ఉండదు, వాట్సాప్లో నెంబర్ తప్ప మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు. 2000 పెడితే 5000 వచ్చింది, 5000 పెడితే 10,000 వచ్చింది. సో 10,000 అనేది థర్డ్ టాస్క్లో 10,000 తర్వాత 10,500 10,000 15,000 20,000 పెట్టడానికి ఉండదు. డైరెక్ట్ 50,000 పెట్టాలి. 50,000 పెడితే మీకు ₹1,00,000 వస్తుందని చెప్పి ఉంటుంది అన్నమాట. సో మనకు ఫస్ట్ ఇన్నిసార్లు మనకు అమౌంట్ వాళ్ళు రిపీటెడ్గా వేస్తారు కదా, 2,000 5,000 మనం ఎంత పెడితే అంతకు డబుల్ వచ్చింది కదా. సో ఇక్కడ 50,000 పెడితే 1,00,000 వస్తుంది అనే మైండ్ సెట్ తోటి ఉండే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో అలాంటి వాళ్ళే వీళ్ళు టార్గెట్ చేస్తారు కదా. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు 50,000 పెడితే ₹1,00,000 వస్తాయి కదా అని చెప్పి దగ్గర ఉన్న అమౌంట్ పెట్టేస్తారు. అదేంటి, మీరు 50,000 పెట్టిన తర్వాత ఆ అమౌంట్ అనేది రాదు, ఆ అమౌంట్ అనేది వాళ్ళు లాక్ చేసేస్తారు. 50,000 దగ్గర కొందరు 50,000 పెడతారు, మీరు ఇంకా 50,000 కంటే ఎక్కువ పెట్టే సిచ్యువేషన్లో కూడా మీరు ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడే మన మైండ్ సెట్ వాళ్ళకు అర్థం చేసుకుంటారు అనమాట. సో 50,000 మీరు 1,00,000 పెట్టే సిచ్యువేషన్లో ఉంటే మీకు 10,000 తర్వాత డైరెక్ట్ 1,00,000 పెట్టండి, 1,00,000 పెడితే మీకు 2,00,000 3,00,000 వస్తుంది అని చెప్పి మన మైండ్ సెట్ని బట్టి వాళ్ళు పెడతారనమాట. సో అప్పుడు ఏమవుతుంది, మన అకౌంట్లో ఉన్న పైసలన్నీ పెట్టాల్సి వస్తుంది. అకౌంట్లో లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర ఫ్యామిలీ దగ్గర, ఎందుకంటే గంట సేపట్లో నువ్వు రిటర్న్ ఇస్తావు కదా అమౌంట్. అంటే మనకు వీళ్ళు అలా చెప్తారు కదా. ఇప్పుడు మనతోటి ఎవరైతే క్యాషియర్ ఉందో మీరు 50,000 పెట్టండి మీకు ₹1,00,000 వస్తుంది అర్ధగంటలో అంటాం. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఫ్రెండ్స్ను రేపు మనీ ఇస్తారా నాకు 50,000 కావాలని అడిగితే ఆ 50,000 మనం బయట తెచ్చిన అమౌంట్ ఏదైతే 50,000 కానీ ₹1,00,000 కానీ లక్షలు కాదు 5 లక్షలు 10 లక్షలు కూడా ఇందులో పెట్టి అవి వెనక్కి రాక మోసపోయిన వాళ్ళు మన తెలుగు వాళ్ళే చాలామంది ఉన్నారు. సో 1,00,000 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు 5 లక్షలు పెడితే 10 లక్షలు వస్తాయి అన్నప్పుడు 5 లక్షలు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. 100 నుంచి 1000 లక్షల వరకు కూడా ఇందులో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ స్కామ్ అనేది చాలా పెద్ద స్కాము. మనకు స్టార్టింగ్ వాళ్ళు డబ్బులు చూపించి వాళ్ళ స్ట్రాటజికల్గా మనల్ని ఇందులోకి లాగి చాలా పెద్ద స్కామ్ అవుతుందన్నమాట. ఈ స్కామ్ బారిన అయితే మీరు పడకుండా చూడండి. మీకు ఇలాంటి ఇష్యూ ఏమైనా జరిగినా కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి, మిగతా వాళ్ళు స్కామ్ బారిన పడకుండా ఉంటారు. సో వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు కావాల్సిన వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.